డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో నిధుల సమీకరణ, నిర్మాణ సామాగ్రి కొనుగోలు లాంటి అంశాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధానంగా నిధులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ కోసం ఒక యూనిట్ను ఏర్పాటు చేసింది. దీనికి కీలక బాధ్యతలు అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కోసం సర్కార్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ఛార్జిగా రిటైర్ అయిన అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ టీంలో చీఫ్ ఇంజనీర్ తో పాటు 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 1 మేనేజర్, 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 ఆఫీస్ సబార్డినేట్లను నియమించేందుకు జీవో 61ని విడుదల చేసింది. ముఖ్యంగా జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి కావలసిన సిమెంట్, స్టీల్, ఇసుక లాంటి మెటీరియల్ అవసరాలను ప్రాజెక్టు మానిటరింగ్ టీం పర్యవేక్షిస్తుంది. మెటీరియల్ అవసరాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు రూపొందించి అలర్ట్ చేస్తుంది. దీనివల్ల పనులు వేగంగా జరుగుతాయంటున్నారు అధికారులు. ప్రాజెక్టు మానిటరింగ్ అధికారులు ఇళ్ల పనుల, ఇళ్ల నాణ్యతను పర్యవేక్షిస్తారు. టెండర్ల ప్రక్రియలోనూ వీరి పాత్ర ఉంటుంది. జిల్లాలో ప్రాంతాల వారీగా టెండర్ల తీరును పరిశీలించడం, రాని ప్రాంతాల్లో కారణాలను తెలుసుకోవడం లాంటివి చేస్తుంది. నిర్మాణంలో సాంకేతిక సాయం, ఆర్థిక ప్రతిపాదనలు కూడా మానిటరింగ్ యూనిట్ చూసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతర శాఖలతో సమన్వయం కూడా వీరిదే. దీనివల్ల జీహెచ్ఎంసీ, హౌసింగ్ అధికారులకు అదనపు భారం లేకుండా పూర్తిగా పనులపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2015 నుంచి 16 ఏడాదిలో ఇళ్ల నిర్మాణానికి సర్కార్ 3,344 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో హడ్కో నుంచి తీసుకున్న 1,600 కోట్లను కార్పొరేషన్ కి ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి PMRY రూరల్, అర్బన్ పథకాల కింద ఇప్పటికే 235 కోట్లు విడుదలయ్యాయని తెలుస్తోంది. ప్రాజెక్టు మానిటరింగ్ టీంతో పనులు వేగం కావడంతో పాటు ఏవైనా సమస్యలున్నా పరిష్కారం అవుతాయని సర్కార్ చెప్తోంది.